హాయ్ అండి. బియ్యం పిండి లేకుండా గోధుమ పిండితో బెల్లంతో అరిసెలు చేసుకుందాం. ఇప్పుడు ఈ అరిసెలు ఎట్లా చేయడమో చూద్దాము. ఇదిగో నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా. ఈ కప్పుతో హాఫ్ కప్పు తీసుకున్నా. హాఫ్ కప్పు నీళ్ళు పోసుకుందాము. హాఫ్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ పోసిన. ఈ బెల్లం అంతా కరిగించుకుందాం. ఇప్పుడు ఇదంతా కరగాలి. ఇంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇంట్లోనే యాలకుల పొడి వేసుకుందాము. ఈ బెల్లపు నీళ్ళు కరిగినాయి. దీనికి పాకం అవసరం లేదు. ఈ బెల్లంలో ఏమైనా కసిరే ఉంటే అడబోసుకోవాలి, లేకుంటే అవసరం లేదు. కసిరే లేదు. నేనైతే ఇప్పుడు ఆ హాఫ్ కప్పు బెల్లానికి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నా. చాలు, తీయగానే ఉంటాయి. ఇది మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మన చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చెంచా కొబ్బరి పొడి వేద్దాము. సరిపోద్ది. వేసుకుంటే ఇంకొక చెంచా కూడా వేసుకోవచ్చు, కానీ సరిపోద్ది అని వేసిన నేను. ఇదంతా కూడా కలుపుకుందాము. చపాతీ పిండిలాగా కలపాలి మొత్తము. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి ఇది కొంచెం చపాతీ పిండిలాగా అయ్యేదాకా కలుపుకోవాలి. కొంచెం చల్లగా అయినాక చేయితోటి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది అడుగంటుకోకుండా కలుపుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కప్పుకు కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చు. నేను హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ వేసిన. ఈ పిండిని అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక అరిసె చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా మెత్తగా మంచిగా వస్తాయి అరిసెలు. ఇప్పుడైతే అరిసెలకు సరిపోను నేను ఆయిల్ వేసుకున్నా. ఈ పిండి పాకం రావాల్సిన పని లేదు, ఏమీ లేదు. అప్పటిదప్పుడే ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడే ఇంట్లో గోధుమ పిండి బెల్లం ఉంటే సరిపోద్దండి. అరిసెలు చేసుకొని తినచ్చు. బియ్యం నానబెట్టి బియ్యం పిండితో చేసుకోవాలని ఏం లేదు. ఇట్లా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మెత్తగా కమ్మగా ఉంటాయి, ఇట్లా పొంగుతాయి. కొంచెం నెయ్యి అద్దుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఇందులో కొంచెం నెయ్యి వేసిన, యాలకుల పొడి, నెయ్యి, కొబ్బరి పొడి వేసిన. నువ్వులు కూడా వేసుకోవచ్చు.
చూస్తారు కదా ఎట్లా వంగిందో అరిస ఇట్లా వంగుతుందండి. ఇది సేమ్ మన బియ్యం పిండి లాగానే ఇట్లా గట్టిగా చపాతి పిండి లాగానే పిసుకోవాలి. ఇది బెల్లం నీళ్ళు వేడైనాక బెల్లం నీళ్ళలో పోసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకుంటే సరిపోద్ది. ఇంకా అరిసెలు చేసుకోవడమే. చూస్తారు కదా ఎట్లా వంగుతున్నాయో అరిసెలు. రెండు సైడ్లు మంచిగా దూరగా కాలనియాలి. చూసారు కదా అరిసెల కలర్ వచ్చింది కదా అరిసె. ఇంకా కలిపిన పిండి మొత్తం ఇట్లనే అరిసెలు చేసుకుంటే అయిపోద్దండి. చూడండి ఇందులో కొంచెము ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం ఇది చేసుకుందాము. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ అంతా పోతుంది. అయిపోయిందండి అరిసె. ఇంకోటి కూడా వేసుకుందాము. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. మధ్య రకంగా పెట్టుకొని చేసుకుంటే సరిపోతాయి. ప్రతి ఒక్కటి కూడా ఇట్లనే పొంగుతుంది. సేమ్ ఈ పిండి అయితే మన అరిసెల పిండి లాగానే చేసిన ఒక పాకం బట్టలే కానీ అరిసెల పిండి లాగా గట్టిగా చేసినది పిండిని. చూస్తారు కదా ఈ బెల్లంతో గోధుమ అరిసెలు ఎట్లా పొంగుతున్నాయో టేస్ట్గా కూడా ఉంటాయండి. కొంచెం ఇట్లా తిప్పేసుకుంటూ ఉండాలి, ఎక్కువ మాడగొట్టుకోవద్దు, మాడిపోతే కొంచెం బాగుండయి. అరిసెల కలరు వచ్చేదాకా కాల్చుకోవాలి, లోపల దాకా కాలుతాయి మంచిగా. అన్ని అరిసెలు కూడా ఇట్లనే పొంగుతాయి. అన్ని అరిసెల కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా పోద్ది. చూసారు కదా ఇట్లా చేసుకోవాలి. ఇవి మరీ పలసగా చేసుకోవద్దు, కొంచెం మందమే చేసుకోవాలి. ఇట్లా
మరీ పలసగా చేసుకోవద్దు. మనము అరిసెలు అయితే ఎట్లా చేసుకుంటామో అట్లే చేసుకోవాలి. అన్నిట్లా చేసుకోవాలి. ఇట్లా వంగుతాయి. ఎట్లా వంగినాయో ఇట్లా వంగుతాయి అన్నీ. స్వీట్ తినాలి అనిపించిన వాళ్ళు అప్పటిదప్పుడు చేసుకోవచ్చండి. ఇవి బియ్యం నానబెట్టి అవి మిక్సీ పట్టి అంతసేపు చేసుకోవాల్సిన పని లేదు. అప్పుడే చేసుకోవచ్చు అరిసెలు. చూడండి, కొంచెం పైకి లేచినాకనే ఇంకో సైడ్ తింపేసుకోవాలి. ఇట్లా లేచినాకనే ఇంకొక సైడ్ తింపేసుకోవాలి. మనం దోశ పిండి లాగా కలుపుకొని గోధుమ పిండిని ఇట్లా గరిటెతోటి ఇట్లా ఈ ఆయిల్లో పోసుకుంటే అవసరం లేదండి. ఇట్లా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. అంత పతలా చేసుకొని ఇందులో పోసి చేసుకోవాల్సిన పని లేదు. అంతకంటే ఇదే ఈజీ.